కస్టోడియల్ డెత్ ఈ మాట చాన్నాళ్లుగా వినిపిస్తోంది. నేరగాళ్లను పట్టుకెళ్లి లాకప్లో కొట్టి చంపేయడమే కస్టోడియల్ డెత్ అవుతుంది. విజయవాడ కృష్ణలంకలో జరిగిన వ్యవహారం కూడా అదేనని మొదటి నుంచి తెలుగు సమాజం కోడై కూస్తోంది. తమ కుమారుణ్ణి కొట్టి చంపేసి కాల్చి బూడిద చేశారని గాదె సాయికృష్ణ తల్లి గగ్గోలు పెడుతోంది. ఇంతకాలం తర్వాత అసలు అనుమానితుడైన సస్పెండెడ్ సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ ఇప్పుడు అదే మాట చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కస్టడీలో పెట్టిన హింసతోనే సాయికృష్ణ మృతి చెంది ఉండొచ్చని కోర్టుకు తెలిపింది. మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం జరిగిందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసింది. పాత కేసుల్లో కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్లో టార్చర్ కు గురి చేసినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు తెలిపింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఆయన ప్రమేయాన్ని కోర్టుకు వివరించింది. సీఐ నాగరాజుకు ఎవరూ సాయం చేయలేదా, శవాన్ని ఎలా మాయం చేశారన్న వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నలకు మాత్రం సిట్ సమాధానం ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు 3 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ను సందర్శించిన దర్యాప్తు అధికారి సుధాకర్ ప్రాథమిక విచారణ అనంతరం సీఐ నాగరాజుపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణపై మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉండటంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో ఉన్న అతన్ని గుర్తించి మే 5 వేకువజామున 3 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి మే 6న ఉదయం 7 గంటల ప్రాంతంలో సెంట్రీ కానిస్టేబుల్ కు అప్పగించారు. నిందితుణ్ణి 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన సీఐ నాగరాజు ఆ పని చేయలేదు. పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఇతర ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు సాయికృష్ణ మే 6 నుంచి 8 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సిట్ 17 మంది సాక్షులను విచారించింది. సీసీ ఫుటేజ్ మాయం కావటం వెనక సీఐ నాగరాజు హస్తం ఉందని కూడా అనుమానిస్తున్నారు. జనం దృష్టిని మళ్లించేందుకు సీఐ నాగరాజును అరెస్ట్ చేసి మొక్కుబడిగా కోర్టుకు నివేదిక సమర్పించినట్లు అనుమానిస్తున్నారు. కస్టోడియల్ డెత్ కు సంబంధించి 3 కానిస్టేబుల్స్ కీలకం కాగా వారిని అదుపులోకి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. టార్చర్ కు గురి చేసినట్లు ఆధారాలున్నప్పుడు ఇతరులను కూడా ఎందుకు అదుపులోకి తీసుకోలేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు ఒక్కరే మోసుకెళ్లి తగలెట్టారా, లేక ఇంకెవరైనా సాయం చేశారా అన్న ప్రశ్నలకు సిట్ నివేదికలో సమాధానాలు లేవని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. పైగా కేసులో టీడీపీకి చెందిన పెద్ద తలకాయల ప్రమేయం ఉన్నందునే మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తున్నారు. నాగరాజు అభిమానులమంటూ కొందరు నిరసనలు వ్యక్తం చేయటం వెనక కూడా అధికార పార్టీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.